నమస్కారం బాబు గారు. ఎవరు? రంగన్న. మీ అబ్బాయి వేణు కదూ? అవును బాబు. నమస్కారం అండి. రావయ్యారా, కూర్చో. కమాన్ మిస్టర్, కూర్చో. బాబు గారు, ఉన్నంతలో ఏదో తంటాలు పడి ఇంతవరకు చెప్పించాను. వాడు కష్టపడి చదివి బిఏలో ఫస్ట్ పాస్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ వేణు. రంగన్న, నువ్వు చాలా అదృష్టవంతుడు. అందుకే బాబు గారు తమరు దయదలిచి వాడికి ఏదైనా చిన్న నౌకరీ ఇప్పిస్తే. ఏమిటి నౌకరీ కావాలా? వేయలేదు. రంగన్న బాబు, చదువు రాని వాడికి మార్కులు వేయించి పాస్ చేయించడం ఎంత తప్పో, చదవగలిగిన వాడికి ఉద్యోగం ఇచ్చి చదువు పాడు చేయడం కూడా అంతే తప్పు. ఆ పాపని నేను చేయలేను. నిజమే బాబు, కానీ ఇంకా పై చదువులు చదివించడానికి నాకు స్తోమత కావాలి కదా. ఈ వయసులో అమ్మా నాన్నకు సేవ చేసుకునే అవకాశం ఇప్పించండి. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే. డోంట్ బి సెంటిమెంటల్ మై బాయ్. పరిస్థితులతో రాజీ పడ్డం మా తరం అలవాటు, ఎదిరించి సాధించడం మీ తరం లక్ష్యం. రంగన్న, ఏపుగా పెరిగే చెట్టుని మధ్యలో నరికే హక్కు మనెవ్వరికీ లేదయ్యా. అబ్బాయిని బాగా చదివించు. ఇవాళ నువ్వు పడే కష్టాన్ని వడ్డీతో సహా తీరుస్తాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సీత, ఇవాళ ఏమైందో తెలుసా? కలెక్టర్ గారు మన వేణును పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు చాలా గొప్పవాడు అవుతావని ఆశీర్వదించారు. అంతేకాదు నా వైపు తిరిగి, రంగన్న ఏమైనా సరే వీడి చదువు మాత్రం మానిపించొద్దని చెప్పారు. ఇంకే, కలెక్టర్ గారు చెప్తే మీకు వేదమేగా. అంటే ఏమిటి నువ్వు అనేది? అది కాదండి, మీరు రాత్రనక పగలనక పడే కష్టాన్ని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. అయినా మన దగ్గర ఏముందని చదివిస్తాం. ఏముందా? ఇంకా ఈ శరీరంలో శక్తి ఉంది, ఈ గుండెల నిండా వాడు బాగుపడాలని ఆశ ఉంది. చూడు సీత, ఇవాళ మనం కష్టపడ్డా రేపు వాడు పెద్దవాడై 10 మందికి ఉపయోగపడేవాడు అవుతాడు. ఏమైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, చివరికి నా ప్రాణం పోయినా సరే వాడి చదివి తీరవలసింది. నువ్వు వాడదాన్ని గనక అనవసరంగా ఆరాటపడుతున్నావు. అవునండి, నేడు రేపు రాలిపోయేవాళ్ళం. ఆ మొక్క నిలబెట్టే రాలిపోదాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, చివరకు నా ప్రాణం పోయినా సరే వాడిని చదివించి తీరవలసింది. రాయల వారు 10 రోజులు ఓర్పు వహించాలి. ఉదయగిరి నుంచి కొండపల్లి నుంచి మన సైన్యాలు వస్తున్నాయి. అంతవరకు ఈ దండయాత్రలు క్షేమం కాదు. మహారాజా, కటకంలోని మన స్థానాపతులు కమలనాభయ్య గారి దగ్గర నుంచి పిట్టుపిడుగు వంటి వార్త వచ్చింది. ఏమని? గజపతి మిత్రుడైన 16 పాత్రులు అష్టదిగ్బంధనం చేసి మనల్ని ముట్టడించడానికి సర్వసన్నద్ధులై వస్తున్నారు. చూశారా, రాయల వారు చేసిన పని గజపతిని ఇలా రెచ్చగొట్టడానికి పనికి వచ్చింది. అప్పాజీ, పరిస్థితులు ఇంత విషమిస్తాయని అనుకోలేదు. నిజంగా పద్మవ్యూహంలోనే చిక్కుపడ్డాం. ఈ గండం గడవాలంటే మీ బుద్ధి బలమే ఇక శరణ్యం. ఉపాయం ఏదైనా ఆలోచించండి. కందోళి ఎక్కడ? అది ఆపి ముందు ఈ లేఖ రాయండి. చెప్తాం. విజయనగర సామ్రాజ్య సర్వశిర ప్రధాని తిమ్మరుసు వారు పరమ మిత్రులు ప్రహరేశ్వర పాత్రుల వారికి వ్రాయునది. ప్రభు, వాళ్ళు మన శత్రువులు. మిత్రులను రాస్తున్నారేమిటి? వ్రాసేది పాత్రులకైనా ఆ లేఖలు చేరేది గజపతి. కనుక శుభస్య శీఘ్రం. ఈ ప్రకారం 16 పాత్రులకు లేఖలు సిద్ధం చేయండి. ఆజ్ఞ. కందోళి, ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మేమిచ్చిన రహస్య లేఖలు తీసుకుని కటకం వెళ్ళి గజపతికి చిక్కాలి. చిక్కకుండా తప్పించుకురావడం అలవాటైంది, కానీ చిక్కడం అంటే కష్టమేనే. అందులోనే చూపించాలి నీ నేర్పు. చిత్తం దేవరా. ఏది ఏమైనా ఈ వాతావరణంలో మీరు మా చెల్ల వెళ్ళడం ఏమాత్రం హర్షించదగింది కాదు. నీవేమిటి హర్షించావు? ఎప్పుడు హర్షించావు? మా పల్నాటి సీమ పచ్చగా ఉండటం హర్షించావా? 10 మంది పొత్తుగా ఉండటం హర్షించావా? మా రాజు కుటుంబం తామర తంపరలై కలకల్లాడుతూ ఐకమత్యంతో ఉండటం హర్షించావా? మా రాజు కుటుంబంలో చీలికలు తెచ్చిన దానవు నీవు, అన్నదమ్ములను విడగొట్టిన దానవు నీవు.
పల్నాటిని చెక్కలు ముక్కలుగా చేసింది నీవు. అమ్మా, నాన్నగారు, మీరు ఈ నాగుపావు దుర్బోధనలు నమ్మడం నేను సహించలేను. చాలించు. పెద్దవాళ్ళని ఎదిరించడం ప్రజ్ఞనుకున్నావా? పసిపిల్ల సాధక బాధకాలు నీకేం తెలుసు? నాకేమీ తెలియవు నాన్నగారు. తెలుసుకోవలసిన పని కూడా లేదు. మీరు వచ్చినా రాకపోయినా నేను తప్పకుండా మాచర్ల వెళ్ళదలుచుకున్నాను. అందుకు తగ్గ ప్రయాణ సన్నాహాలు చేయించండి. వీల్లేదు రాకుమారి, ముఖ్యంగా నువ్వే వెళ్ళకూడదు. వద్దనడానికి నువ్వెవరు? నేను వెళ్ళి తీరుతాను. ఎలా వెళ్తాం? నిన్ను అలరాజుకిచ్చి వివాహం చేసి మీ ఇద్దరికి పల్నాటి రాజ్యం అప్పగించి మహారాజు విశ్రాంతి తీసుకోవాలని చూస్తుంటే అంతవరకు మహారాజు మర్యాదను దక్కనిచ్చేట్టు లేవే. మనసారా వలచిన ఏ సామాన్య కన్య కూడా ఇటువంటి పనికి సాహసించలేదే. మానాభిమానాలు గల రాకుమార్తెవు నీకు ఇటువంటి దుడుకుతనం తగునా? మీ వివాహానికి మాచర్లలో ఉన్న బంధుజనులంతా సపరివారంగా రాకపోతారా? మరలా మాచర్ల గురజాల ఏకం కాకపోతాయా? ఎందుకు ఈ తొందర? నువ్వే యోచించుకో. పిచ్చి పేరమ్మ. నాగమదేవి, నీవు సాక్షాత్తు ఆదిశక్తి అపరావతారం కాని మనోమత్రాలు కావు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన దివ్యమూర్తి. ఇంతవరకు నా మనోగత భావం ఎవ్వరికీ చెప్పలేదు. అక్షరాలా నా మనస్సు చదివినట్లు నీవు వ్యక్తం చేసి నన్ను నా బిడ్డను ఉద్ధరించావు. మా మనోరథం నెరవేరడానికి, మా మర్యాద నిలుపుకోవడానికి ఇక మీదట కర్తవ్యం కూడా నీవే చెప్పమ్మా. క్షమించండి మహారాజా, నా హితోపదేశాలు ఒక్కొక్కప్పుడు చాలా కటువుగా ఉంటాయి. అలా అనుకు నాగమదేవి. స్వార్థరహితమైన మీ మనఃప్రవృత్తి నాకు తెల్లమై. ఎవరది? నేను బాబుగారు. ఎవరమ్మా? కృష్ణ తల్లి. కృష్ణ తల్లి కాదు, కాదు. అవును బాబుగారు. ఈ మాట, ఈ గొంతు నాకెక్కడో. గాజులమ్మ, గాజులమ్మ. అమ్మా, ఏమిటి పెద్దబాబు గారు మీరనేది? నిజమేనమ్మా, నువ్వు గాజులమ్మ. నన్ను గుర్తుపెట్టలేదా? నువ్వు అమ్మా, కాదులమ్మా. మంచి చేస్తావని నీ చెంత చేరితే ఇంత మోసం చేస్తావా? ఏ కిరాతకుడు వల్ల నాశనం అయ్యారో ఆ కిరాతకుడు వల్లనే పడేస్తావా? అమ్మా. లేదమ్మా, లేదు. ఆ కిరాతకుడు ఏనాడో మరణించాడు. తాను చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవించాడు. కళ్ళు లేని ఆ కిరాతకుడికి నువ్వు నేత్రాలు ప్రసాదించావమ్మా. బందిపోట ఆ శివయ్యను పెదబాబుని చేశావు. అంతా నీ తలవెత్తి. మళ్ళీ నిన్ను కలుసుకుని నా కృతజ్ఞతలు చెప్పుకోగలను అనుకోలేదు. అదృష్టం. దుర్మార్గులే అదృష్టవంతులవుతారనుకుంటా. జీవితంలో తిరిగి నీ కంట పడకూడదనుకున్నాను. దురదృష్టవంతురాలు. తప్పలేదు. అలా అనకమ్మా. చూడమ్మా, ఇలా చూడు. ఈ గాజులమ్మ ఎవరో కాదు. ఆనాడు నీవు వదిలిపెట్టిపోయిన నీ చేతి గాజులేనమ్మా ఈ గాజులమ్మ. అమ్మా, అమ్మా, నీవు నాకు చేసిన మహోపకారానికి, కలిగించిన జ్ఞానోదయానికి నేనే కాదు, నా ముందు తరాల వాళ్ళు కూడా రుణపడి ఉంటాం. ఆ కృతజ్ఞతకు చిహ్నమేనమ్మా ఈ గుడి. ఇది కోవెల కాదు, శ్మశానం. నా జీవితాన్ని భస్మం చేసి ఆ చితి మీద కట్టిన సమాధి. నా సుఖ సంతోషాలు నాశనం చేసి ఆ శిథిలాల మీద నిలబెట్టిన గోరి. అంత మాట అనుకమ్మా. నువ్వు మాకు కులదేవత, నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన మహాతల్లి. ఒక్కసారి నీ పాదాలు స్పృశించని తల్లి. వద్దు. నీ దృష్టి పడిన పాపానికే భర్తకు నేను దూరం అయ్యాను. నీ భర్తకు దూరమయ్యావా తల్లి? నువ్వు నీ భర్తకు దూరమయ్యావా? ఏ బాధపడుతున్నావా? నీలాంటి దుర్మార్గుడి పంచలో 10 రోజులున్న తర్వాత ఏ భర్త తన భార్యను ఏలుకుంటాడు? అనాదిగా జరుగుతున్నదేగా ఇది. ఆ మహాసాధ్వి సీతాదేవికే తప్పలేదు. నేనెంత? ఆ సీతమ్మ ఎవరో ఏమో నేను చూడలేదు, కానీ ఆ సీతమ్మను మించిన అమ్మను నీలో చూశాను. నువ్వు నీ భర్తకు దూరం కాకూడదు తల్లి. ఆయన ఎక్కడున్నా నిజం చెప్పి నీ జీవితం చక్కబరుస్తాను. నీ మాట ఎవరు నమ్ముతారు? నా రక్తం ధారపోసి నమ్మిస్తానమ్మా. నమ్మించి ఏం లాభం? నా బ్రతికి ఆఖరి దశలో పడింది. వాడిపోయిన నా జీవితం తిరిగి వికసిస్తుందా? రాలిపోయిన నా కాపురం మళ్ళీ చిగురుస్తుందా? అవసరం లేదు. నేను రాయనైపోయాను.
నన్ను వెళ్ళని. భగవంతుడా, నేను చేసిన పాపాలకు పరిహారమే లేదా? ఈనాడు కాదు, నువ్వు సజీవంగా దహనమైపోయినా నీ పాపాలకు పరిహారం లేదు. అమ్మా, అమ్మా. నాన్న, చిన్న నృత్యం రాశాడు. ఏం రాశాడమ్మా? చదువు. ప్రియమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. తక్కువ అద్దెలో వేరే ఓ చిన్న గది తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు, సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి, నిప్పులకి, స్నానానికి, పానానికి ఏం చేస్తాడని, ఏం అవస్థ పడతాడని. ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే, పెదవది ఒక్క ఏడాది పంపించలేకపోతానే నేను. ఏమైంది? ఏమిటయ్యా? అయ్యా కాస్త చూడండి అయ్యా. ఇక భగవంతుడే చూడాలి. అయ్యా నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదులే. చూడు, నీ చిన్నానికి ఉత్తరం రాసి పిలిపించు. దగ్గర ఉండని, ఎందుకైనా మంచిది. అలాగేనండి. ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమీ లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు? ఏది చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు ఏ పాస్ అయ్యి జయ, అదేనా నువ్వు రాసింది? నిజం చెప్పు, అదేనా? అవును నాన్న, అవును. కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు. ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. లేదు నాన్న. అబద్ధం. నిజం చెప్పు, నా ముఖం చూసి చెప్పు, నా మీద చెప్పు. అవును నాన్న, అవును. ఎంత పని చేశావు నాన్న. ఏమిటిది? ఇప్పుడేమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఊరుకో నాన్న, ఇంకెప్పుడైనా రాయను. రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. రాయను నాన్న. ఇదైనా నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి. చిన్నాన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా. నేను చావనమ్మా, నేను చావను.